హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వన్ సైడ్ డిజైనర్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా వీడియోలోనే మెన్షన్ చేస్తున్నాను. అలానే ఈ డిజైన్ కోసం ఎంత క్లాత్ని యూజ్ చేస్తానో, అలానే స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి ఎంత తీసుకోవాలని చెప్పేసి ఫుల్గా డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో మిడిల్లో ఇస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నెక్ డిజైన్ కోసం నెక్ కొలతలను అయితే మార్కింగ్ చేసేస్తున్నాను. ఇది వన్ సైడ్ బ్లౌజ్ డిజైన్ అనమాట. మనకి క్లాత్ కూడా పెద్ద ఎక్కువ క్లాత్ అయితే అవసరం లేదు. మనకి సారీలో వచ్చేసి 1 మీటర్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దానికి మీరు ఎక్స్ట్రాగా ఒక 1/2 మీటర్ అయితే క్లాత్ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ కలర్ కాంబినేషన్ కోసం అని చెప్పేసి నేను పింక్ కలర్ క్లాత్ అయితే యూజ్ చేశాను. మీకు సారీలో ఏ కలర్ అయితే ఉంటుందో చూసుకుని ఆ కలర్ని అయితే మీరు పైపింగ్ కోసం అలాగే డిజైన్ కోసం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఒక 1/2 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్కి అలానే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా కలిపి ఒక 1/2 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి డిజైన్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్ లెంత్, 3 ఇంచెస్ విడ్త్, 15 ఇంచెస్ లెంత్ ఉన్న క్యాన్వాస్ పేపర్ని అయితే తీసుకున్నాను. అలానే ఒక 2 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న క్యాన్వాస్ పేపర్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా హార్ట్ షేప్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా డ్రా చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి ఈ డిజైన్ కోసం స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ 400 నుంచి 500 రూపీస్ లోపు ఉంటే కనుక దీనికోసం అని చెప్పేసి మనం 1100 నుంచి 1200 వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, అలానే డిజైన్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది కనుక దీనికి కొంచెం ఎక్కువగానే స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. మీరైతే ఈ బ్లౌజ్కి ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలా కింది వరకు కూడా పై వైపున ఒక 1/2 ఇంచ్, అలానే కింది వైపున ఒక 1/2 ఇంచు జస్ట్ ఇలా లివ్ చేసేసి స్క్రీన్లో చూపించిన విధంగా మిడిల్లో మనకి ఎన్ని హార్ట్ సింబల్స్ అయితే డ్రా చేసుకోగలమో అన్నింటినీ కూడా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా 5 సింబల్స్ అయితే నేను డ్రా చేశాను అనమాట. అలానే మనం కటింగ్ చేసి పెట్టుకున్న నెక్ డిజైన్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా క్లాత్కి అయితే స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఇక్కడైతే బ్యాక్ పార్ట్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని అలానే లైనింగ్ క్లాత్ని కలిపి స్టిచ్చింగ్ చేసేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి వన్ సైడ్ డిజైన్ పార్ట్ ఏదైతే ఉందో దీనికి కూడా లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మీరు లైనింగ్ క్లాత్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్కి వన్ సైడ్ వచ్చేసి షైనింగ్ ఉంటుందన్నమాట. ఈ షైనింగ్ ఉన్న వైపు ఐరన్ చేసేస్తే నీట్గా ఉంటుంది. ఇలా ఫోర్ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి డిజైన్ పార్ట్ని అలానే నెక్ని కూడా కలిపి లూజ్గా ఒక స్టిచ్చింగ్ వేసేస్తున్నాను, మనకి ఫ్యాబ్రిక్ జరిగిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా నార్మల్గానే స్టిచ్ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ట్రా క్లాత్ దీన్ని కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కార్నర్స్లో కానీ అలాగే సైడ్స్లో కానీ క్లాత్ కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వాలంటే కనుక చిన్నగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి డిజైన్ అనేది నీట్గా రావాలంటే కనుక ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. బిగినర్స్ అయితే కనుక ఫ్రంట్ సైడ్ నుంచి అసలు ఐరన్ చేయొద్దు. ఈ విధంగా ఐరన్ చేస్తే మనకి క్లాత్ అనేది బర్న్ అయిపోతుంది. ఆ విధంగా కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేస్తే మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నడుము దగ్గర పైపింగ్ కావాలనుకుంటే పైపింగ్ వేసేసుకోవచ్చు. నేనైతే స్ట్రైట్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని ఒక 1/2 ఇంచ్కి అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి నెక్ దగ్గర నెక్ పట్టీని అయితే వేసేస్తున్నాను. ఇలా మీకు ఒకవేళ ఇలా పట్టీ వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక పైపింగ్ చేసేసుకోండి, పైపింగ్ చేసినా సరే బాగానే ఉంటుంది. ఇక్కడ నేను కాంబినేషన్ కోసం అని చెప్పేసి పింక్ కలర్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను. అది కూడా ఒక 1/2 మీటరు తీసుకున్నాను అనమాట, పింక్ కలర్ క్లాత్. అలానే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ నేమ్ చెప్పండి అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా బాగా ట్రెండింగ్ అవుతుంది కదా జిమ్మిచూ సారీస్, దానిలో బ్లౌజ్ పీస్ అనమాట ఇది. మనకి 6.5 మీటర్స్ అయితే శారీలో క్లాత్ వస్తుంది. 6.5 మీటర్లో నుంచి ఒక 1 మీటర్ అయితే బ్లౌజ్ పీస్ కోసం తీసుకుంటాం కదా, ఎక్స్ట్రాగా ఒక 1/2 మీటర్ అయితే కటింగ్ చేసుకోండి. శారీ మరీ చిన్నగా అయిపోదు, మనకి 1/2 మీటర్ వరకు కటింగ్ చేసుకుంటే ఏం కాదు. ఒకవేళ మీరు ఇంకా హెవీ మోడల్ బాగా హెవీగా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు క్లాత్ అయితే 1.5 మీటర్ 2 మీటర్స్ పట్టే డిజైన్స్ కూడా ఉంటాయి.
వాటికైతే మనకి శారీలో వచ్చే క్లాత్ అయితే సరిపోదనమాట, బ్లౌజ్ పీస్ అయితే సరిపోదు. మనం ఇప్పుడు ఎక్స్ట్రాగా క్లాత్ అయినా తీసుకోవాలి, లేదంటే 2 శారీస్ తీసుకుని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. శారీలో వచ్చే క్లాత్ సరిపోదు కదా అంటున్నారు. సింపుల్గా వచ్చే డిజైన్స్కి మాత్రమే మనకి శారీలో ఫ్యాబ్రిక్ సరిపోతుంది. లేదంటే డబుల్ కలర్ కాంబినేషన్లో వస్తే కనుక మనం బయట వేరే కలర్ని తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట హెవీ మోడల్లో. ఈ విధంగా ఈ సింబల్ చుట్టూ కూడా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసిన తర్వాత మనకి ఫ్యాబ్రిక్ ఫ్రీగా మోవడం కోసం అని చెప్పేసి చిన్నగా కటింగ్ అయితే చేసుకున్నాను నేను. మీరు కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం వేసుకున్న స్టిచ్చెస్ ఏవైతే ఉన్నాయో స్టిచ్చెస్ మీదకి కటింగ్ పోకుండా చూసుకోవాలి, లేదంటే మనకి డిజైన్ షేప్ అనేది నీట్గా రాదు. ఇలా కంప్లీట్గా అన్ని సింబల్స్ని కూడా స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని ఒకసారి అయితే బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేసేసుకున్నాను. అలానే డాట్స్ కూడా వేసేసుకున్నాను వీటికి. ఇక్కడ నేను పైపింగ్ అయితే చూపించలేదు, కానీ పైపింగ్ కోసం అని చెప్పేసి ఇలా పింక్ కలర్ క్లాత్ అయితే క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకున్నాను. కంప్లీట్గా పైపింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్ని తీసుకుని ఈ క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకుని మనకి ఇవి ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అన్నింటినీ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. డిజైన్ అయితే కొంచెం సింపుల్గానే ఉంటుంది, కాకపోతే మనకి హార్ట్ షేప్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, లేదంటే నెక్ షేప్ అనేది అవుట్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి డిజైన్ స్టార్టింగ్లో కొంచెం పెద్ద సైజులో ఉన్న బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేశాను, అలానే చివరి మాత్రం మీడియం సైజులో ఉన్న బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఇలా కంప్లీట్గా మనకి ఈ సింబల్స్ అన్నీ కూడా స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం శారీలో ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకున్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పొడవుగా 2 మీటర్స్ పొడవులో అయితే క్లాత్ని అయితే కటింగ్ చేశాను నేను. ఇది వచ్చేసి 4 ఇంచెస్ విడ్త్లో ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే దగ్గరగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకి ఫ్రిల్స్ అనేవి ఎంత దగ్గరగా ఉంటే డిజైన్ అంత నీట్గా వస్తుంది. మనకి క్లాత్ తక్కువ పడుతుంది కదా అని చెప్పేసి ఫ్రిల్స్ అయితే దూరంగా స్టిచ్ చేయకూడదు, ఆ లుక్ అనేది మనకు అంత నీట్గా కనిపించదు అనమాట. ఇక్కడ నేనైతే ఫ్రిల్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేయాలన్నమాట. ఇలా కటింగ్ చేసేసిన తర్వాత నెక్ 1 సైడ్ వరకు కూడా దీన్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గ్యాప్ లేకుండా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత లేస్ని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి స్మాల్ సైజులో ఉన్న లేస్ని తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ థ్రెడ్స్ అవి కూడా కంప్లీట్గా కవర్ అవ్వాలనుకుంటే కనుక కొంచెం పెద్ద సైజులో ఉన్న లేస్ని స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది. మనకి లేస్ సైజ్ పెరిగే కొద్దీ కొంచెం హెవీగా కనిపిస్తుంది కదా, అందు గురించేసి నేనైతే స్మాల్ సైజులో ఉన్న లేస్ని తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ థ్రెడ్స్ కొంచెం బయటికి కనిపిస్తాయి అనుకుంటే కనుక కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్ని తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ కంప్లీట్గా లేస్తో కవర్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ లేస్ని సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి డిజైన్ అనేది కొంచెం నీట్గా కనిపించాలంటే సైడ్స్ కూడా లేస్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సైడ్స్కి అలానే నడుము దగ్గర కూడా లేస్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. లేస్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ ఫ్రిల్స్ అయితే మిడిల్లో ఒక దాన్ని లీవ్ చేసేసి స్క్రీన్లో చూపించిన విధంగా బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. డిజైన్స్కి సంబంధించి స్లీవ్ డిజైన్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక ఏ డిజైన్కి ఏ స్లీవ్ డిజైన్ స్టిచ్చింగ్ చేయాలని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. వీడియో కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.